హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ సార్ మీకోసం ది హౌస్ మేడ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్కి జాబ్ అవసరం ఉంటుంది గైస్. బాగా స్టడీ చేసి అయితే ఉంటుంది, బట్ జాబ్ ఎక్కడ దొరకదు. అయితే ఒక హౌస్ కీపింగ్ జాబ్ అయితే దొరుకుతుంది. అయితే పరిస్థితులు బట్టి ఆ వర్క్ ఎలాగైతే చేయాలని ఆ ఇంటికి అయితే వెళ్తుంది గైస్. అక్కడ హస్బెండ్ అండ్ వైఫ్, ఒక పాప అయితే ఉంటారు. అయితే వాళ్ళ ఇంట్లో వర్క్ చేసుకుంటూ వాళ్ళలో కలిసిపోయి అక్కడనే స్టే చేస్తుంది గైస్ హీరోయిన్. అలా వాళ్ళ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఎవరైతే ఓనర్ ఉంటుందో తను కొద్దిగా సైకోపాత్లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి చిరాకు పడడం, కోపం అవ్వడం అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే ఓనర్ ఉందో తన హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ హస్బెండ్ తోటి హీరోయిన్ రిలేషన్లో అయితే ఉంటుంది గైస్. అంటే ఫిజికల్గా దగ్గర అవుతారు ఇద్దరు. అదే తనకు తెలిసిపోతుంది. మరి తెలిసిన తర్వాత ఏం జరిగింది, మరి ఆ సైకోపాత్లా బిహేవ్ చేసే తను ఆ విషయం తెలిసాక మరి ఏం చేసింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్. ఏంటంటే ఇంతకుముందు ఇలాంటి జానర్స్ చాలా వచ్చాయి. హాలీవుడ్లోనే ఇలాంటి జానర్స్ చాలా ఉన్నాయి. ఇది కూడా ఆ తరహాలకే వచ్చింది. అంత ఎంగేజ్ థ్రిల్ కూడా చేయలేదు మూవీ. అక్కడక్కడ కొన్ని పార్ట్స్గా అనిపించింది మూవీ, ఓకేలా అనిపించింది. బట్ త్రూఅవుట్ మూవీ చూసుకుంటే అంతేం లేదు, జస్ట్ ఓకే అనిపించేటట్టు ఉంది. పర్ఫార్మెన్స్లు బాగున్నాయి అందరివి. స్టోరీ కూడా పెద్దగా ఏం లేదు, ఇలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఏం లేవు. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ ఏంటంటే ఒక ట్విస్ట్ అయితే పడుతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి త్రూఅవుట్ మూవీలో క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే పడుతుంది. ఆ ట్విస్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది బాగా రాసుకున్నారు. ఏదైతే లాస్ట్ క్లైమాక్స్ ఉంటుందో అది మాత్రం కొద్దిగా ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది, కొద్దిగా అంటే మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఏం జరుగుతుంది అనేది. మూవీ ఫస్ట్ నుంచి అలా తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ట్విస్ట్ ఎప్పుడైతే పడుతుందో అక్కడి నుంచి మూవీ కొద్దిగా ఇంట్రెస్ట్గా ఎంగేజింగ్గా పోతుంది. మళ్ళీ క్లైమాక్స్ సూపర్గా ఎండ్ అవుతుంది. మూవీ మాత్రం ఓవరాల్ చూసుకుంటే ఓకే అని అయితే అనిపిస్తుంది. జస్ట్ ఓకేలా అనిపిస్తుంది, మరి సూపర్ అన్నట్టు లేదు కానీ ఓకే అన్నట్టయితే అనిపిస్తుంది గైస్. ఇంకోటి ఇది ఒక అడల్ట్ మూవీ గైస్, 18+ మూవీ. దీంట్లో సెక్స్ సీన్స్ ఉన్నాయి, రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, ఎరోటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి, ఓకే. ఇది 18+ మూవీ గైస్. మూవీ మాత్రం జస్ట్ ఓకే అయితే అనిపిస్తుంది. స్టోరీ పెద్ద గేమ్ ఉండదు, పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉండవు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి కొద్దిగా ఎంగేజ్ థ్రిల్ అయితే చేస్తుంది ఏం జరుగుతుంది అనేది. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు. అలా త్రూ అవుట్ మూవీ తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఓకేలా అని అయితే అనిపిస్తుంది మూవీ, జస్ట్ ఓకే అయితే అనిపించింది. ఈ మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఓకే, ది హౌస్ మేడ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.